నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ టు బెంగళూరు 2 గంటల్లోనే చేరుకోవచ్చా? అవును, హై స్పీడ్ రైల్ కారిడార్కు కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. ఇది సక్సెస్ అయి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక విమానం ఎక్కాల్సిన అవసరమే లేదు. చెక్-ఇన్లు, చెక్అవుట్ల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండదు. విమాన ప్రయాణం కంటే సగం టైంలోనే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నామంటే ఎవరికైనా ఇంతకు మించి ఏం కావాలి? ఇంతకీ ఈ స్పీడ్ జర్నీ వివరాలేంటి? కేంద్రం అసలేం ప్లాన్ చేస్తోంది? హైదరాబాద్ నుండి బెంగళూరు మధ్య దూరం 618 కిలోమీటర్లు. ఈ రెండు ఐటీ నగరాల మధ్య రోజు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. రైళ్లు, బస్సులు, కార్లలో ఈ రెండు సిటీల మధ్య రూట్ సూపర్ బిజీగా ఉంటుంది. అయితే ఈ ప్రయాణానికి సుమారు 6 గంటల నుండి 10 గంటల సమయం పడుతుంది. రైలు ప్రయాణం కూడా దాదాపు 12 గంటలుంటుంది. కాదు, త్వరగా వెళ్లాలంటే ఫ్లైట్ జర్నీ తప్ప మరో మార్గం లేదు. ఇక వేలల్లో ఖర్చు చేసి విమానంలో ప్రయాణిద్దామన్నా డెస్టినేషన్ చేరుకోవడానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. విమానం ఎక్కాలంటే సిటీ నుండి ఎయిర్పోర్ట్కు గంట, విమానం బయలుదేరడానికి కనీసం గంట ముందన్నా చెక్-ఇన్ అవ్వాలి. బెంగళూరుకు గంట 15 నిమిషాల ప్రయాణం. ఇక కెంపెగౌడ ఎయిర్పోర్ట్ నుండి బెంగళూరు సిటీలోకి వెళ్లడానికి మరో గంట. ఓవరాల్ గా హైదరాబాద్ టు బెంగళూరు విమాన జర్నీ కనీసం 4 గంటలకు పైనే అనుకోవాలి. అదే హై స్పీడ్ రైలు వస్తే అందులో సగం సమయానికి బెంగళూరుకు చేరుకోవచ్చు. అందులోనూ బాగా ఖర్చుతో కూడుకున్న ఫ్లైట్ కంటే ట్రైన్ ఎక్కువ మందికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఐటీ నిపుణులు, వ్యాపారులు మాత్రమే ఎక్కువగా ఎక్కే విమానం ప్లేస్లో ఇప్పుడు సామాన్యుడు కూడా వేగంగా ప్రయాణించే ఛాన్స్ రాబోతుంది. దేశంలోని ముఖ్య నగరాలు, రాష్ట్రాలను కలుపుతూ బుల్లెట్ రైళ్లను తీసుకురావాలని రైల్వే శాఖ ప్రతిపాదనలు రెడీ చేస్తుంది. ఈ క్రమంలోని హైదరాబాద్ నుండి బెంగళూరు, చెన్నై, ముంబైని కలిపేలా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి కొంత సమయం పట్టినప్పటికీ పూర్తయితే మాత్రం ఈ బుల్లెట్ రైల్ పరుగులతో ఈ నగరాల మధ్య ప్రయాణ సమయం విమాన ప్రయాణానికి పోటీగా మారే అవకాశం ఉంది. హైదరాబాద్ నుండి బెంగళూరు, చెన్నైలకు రైలు ప్రయాణంతో రైల్వే శాఖకి కూడా భారీ లాభాలు వస్తాయని భావిస్తున్నారు. ఇక 2 హై స్పీడ్ కారిడార్లను అభివృద్ధి చేయాలనే కేంద్రం ప్రతిష్టాత్మక ప్రణాళికలో భాగంగా ప్రధాన సిటీల మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 10 గంటలు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికోసం రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడిచే విధంగా బుల్లెట్ ట్రైన్పై దృష్టి సారించారు. ఈ హై స్పీడ్ రైళ్లతో హైదరాబాద్ నుండి బెంగళూరుకు కేవలం 2 గంటల్లో, హైదరాబాద్ నుండి చెన్నైకి 2 గంటల 20 నిమిషాల్లో ప్రయాణికులు చేరుకుంటారు. ఇది విమాన ప్రయాణం కోసం వెచ్చించే మొత్తం సమయం కంటే సగమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్, చెన్నై కారిడార్ 705 కిలోమీటర్లు విస్తరించాలని ప్రతిపాదించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 626 కిలోమీటర్లు. రైలు మార్గం కోసం ప్రభుత్వ రంగ సంస్థ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ అయిన RITES లిమిటెడ్ తుది స్థల సర్వే కోసం టెండర్లను ఆహ్వానించింది. ఇందులో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అలైన్మెంట్ డిజైన్, ట్రాఫిక్ అంచనాలు, ఇంజనీరింగ్ డాక్యుమెంటేషన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సర్వేకి, అంచనాకు కలిపి 33 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ వంటి సరుకు రవాణా రైళ్లు ప్రయాణికులకు సేవలందించి సాంప్రదాయ రైలు పట్టాల మాదిరిగా కాకుండా ఈ కొత్త కారిడార్లు ప్రత్యేకంగా హై స్పీడ్ రైళ్ల కోసం ఉంటాయని అంటున్నారు. ఈ డిజైన్ ముంబై, అహ్మదాబాద్ హై స్పీడ్ కారిడార్లా ఉంటుందని చెబుతున్నారు. ఈ మార్గం ప్రస్తుతం బుల్లెట్ రైల్ కార్యకలాపాల కోసం అభివృద్ధిలో ఉంది. ముంబై, అహ్మదాబాద్ ప్రాజెక్ట్ 2015లో సాధ్యాసాధ్యాల అంచనా స్థితితో ప్రారంభమైంది. తర్వాత 2021లో నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ అనుభవం ప్రకారం ప్రస్తుతం ప్లాన్ చేస్తున్న హైదరాబాద్ కారిడార్లు తుది రూపం ఇవ్వడానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టవచ్చని దక్షిణ మధ్య రైల్వే అంచనా వేస్తోంది. ఇక ఎంపిక చేసిన సంస్థ రిమోట్ సెన్సింగ్ అధ్యయనాలు, భౌగోళిక మ్యాపింగ్, ప్రధాన వంతెనలు, వయాడక్ట్ల కోసం డ్రిల్లింగ్ నిర్వహిస్తోంది. ఈ 2 కారిడార్ల వెంట నేల, రాతి నమూనాలకు ప్రయోగశాల పరీక్షలు నిర్వహించడానికి టెండర్లు కూడా పిలిచారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడిన ఈ కారిడార్లు ప్రారంభంలో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పనిచేస్తాయని అంటున్నారు.
భవిష్యత్తులో మల్టీ ట్రాకింగ్ కోసం నిబంధనలతో కూడిన ఎలివేటెడ్ ట్రాక్లు ఇప్పటికే ఉన్న బ్రాడ్ గేజ్ రైల్వే క్యారిడార్లతో పాటు నిర్మించబడతాయని అధికారులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించిన సమగ్ర అధ్యయనంలో ట్రాఫిక్ విశ్లేషణ, వంతెనలు, సొరంగాలు, భవనాలు, ఇతర నిర్మాణాలను కవర్ చేసి సివిల్ ఇంజనీరింగ్ అంచనాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. అలాగే టెండర్ నోటీస్ ప్రకారం ఆర్థిక అంతర్గత రాబడి రేటును నిర్ణయించడానికి వివరణాత్మక ప్రాజెక్ట్ అంచనాలు ఉంటాయని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇది ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడంతో పాటు వ్యాపారం, ఆర్థిక వ్యవస్థను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ల హవా నడుస్తోంది. దీన్నే ప్రయాణికులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దానికంటే రెండింతలు అధికంగా ప్రయాణించే రైలు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఎగ్జైటింగ్గా ఉంది. అయితే దేశంలో నిర్మిస్తున్న ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్ కోసం చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత రైల్వే ఎదుర్కొంటున్న సవాళ్లపై ఇందులో కొంత మొత్తం చెల్లిస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మరింత మెరుగుపరచొచ్చు. అది మానేసి ఎందుకింత ఖర్చు చేయడం అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇంతకీ దీనివల్ల ప్రయోజనాలేంటి? ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగంగా నడిచే రైళ్లు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే. దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో నడుస్తున్న ఈ రైళ్ల గరిష్ట వేగం గంటకి 160 కిలోమీటర్లు. అయితే ఇప్పుడు రైల్వే శాఖ ప్రతిపాదిస్తున్న బుల్లెట్ రైల్ వేగం ఏకంగా గంటకు 300 నుంచి 350 కిలోమీటర్లుంటుంది. అంటే హై స్పీడ్ అనుకుంటున్న వందే భారత్ రైళ్ల కంటే రెండింతల స్పీడ్తో ఈ బుల్లెట్ ట్రైన్లో ప్రయాణం సాగుతుంది. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ మధ్య జపాన్ టెక్నాలజీ ఆర్థిక సాయంతో హై స్పీడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఈ జపాన్ సాంకేతికతతో బుల్లెట్ ట్రైన్ అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. ఇది ఏకంగా 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే కేవలం గంటన్నరలో ముంబై నుండి అహ్మదాబాద్కు చేరుకోవచ్చు. అయితే ఈ మార్గంలో జపాన్ తయారీ బుల్లెట్ రైల్ నడిచే అవకాశం ఉంది. 2028-2029 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి ఉంది. ఇక తదుపరి దశలో భాగంగా మరిన్ని హై స్పీడ్ కారిడార్లు నిర్మించేందుకు ప్రణాళికలు చేశారు. వాటిలో భాగంగానే హైదరాబాద్ ముంబై, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై మార్గాలు ప్లాన్ చేస్తున్నారు. ఈ మార్గాల్లో కొన్ని భాగాల్లో ఎలివేటెడ్ భూగర్భ ట్రాక్లు కూడా ఉపయోగించబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బెంగళూరు మధ్య దూరం 618 కిలోమీటర్ల రైలు మార్గం ఉంటుంది. ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు 11 గంటలు, 8.5 గంటల సమయం తీసుకుంటున్నాయి. అయితే బుల్లెట్ రైల్ అందుబాటులోకి వస్తే కేవలం 2 గంటల్లోనే బెంగళూరుకు చేరుకోవచ్చనేది ప్రయాణికులకు ఆసక్తిని పెంచుతోంది. అలాగే హైదరాబాద్ చెన్నై మార్గం 757 కిలోమీటర్ల దూరముండగా సాధారణంగా ఎక్స్ప్రెస్లు 15 గంటలు పడతాయి. కానీ బుల్లెట్ రైల్ ద్వారా ఈ సమయం 2.5 గంటలకు తగ్గిపోవడంపై ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిజానికి బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ ముంబై, అహ్మదాబాద్ నగరాల మధ్య 508 కిలోమీటర్ల మేర మార్గం నిర్మాణానికి సెప్టెంబర్ 14, 2017న భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే శంకుస్థాపన చేశారు. దేశంలో బుల్లెట్ రైళ్ల యుగానికి ఇది పునాదిగా మారింది. ఈ మొదటి బుల్లెట్ రైల్ ప్రాజెక్టు వ్యయం 1.10 లక్షల కోట్లు కాగా రాబోయే ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ మార్గాలకు కోటాను కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనాలున్నాయి. అయితే దేశంలో ఈ బుల్లెట్ ట్రైన్ల యుగం మొదలైన తర్వాత భారీ ప్రయోజనాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ప్రయాణ సమయం ఆదా అవుతుంది. అలాగే ఈ ప్రయత్నం పర్యావరణ అనుకూలమైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే బుల్లెట్ రైలు ఇంధన సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇది ప్యాసింజర్ రైలు కాబట్టి ప్రయాణికులు ఈ రైళ్లలో ప్రయాణిస్తే వ్యక్తిగత వాహనాల ఇంధనం ఆదా అవుతుంది. ఇక ఇలాంటి ప్రాజెక్టుల వల్ల రోడ్లపై భారీగా ఉండే రద్దీ తగ్గుతుంది. ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించడానికి అలవాటు పడితే ట్రాఫిక్, గాలి, శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. అలాగే ఆర్థిక వృద్ధికి తోడ్పాటు ఉంటుంది. కేవలం ప్రజలకే కాదు, ఈ కారిడార్ వెంబడి ఉన్న నగరాలకు కూడా మెరుగైన కనెక్టివిటీ ఉంటుంది. ఇది వారి సామాజిక, ఆర్థిక స్థితిలో పెరుగుదలకు కారణమవుతుంది. అంటే బుల్లెట్ ట్రైన్ ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని పెంచుతుంది. పర్యాటకం, వ్యాపారాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇక ఈ ప్రయాణం సౌకర్యవంతంగా, సురక్షితమైనదిగా కూడా ఉంటుంది. సంవత్సరాలుగా రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బుల్లెట్ రైళ్ల రాక సురక్షితమైన ప్రయాణాన్ని సూచిస్తోంది. ఇక బుల్లెట్ ట్రైన్ల రాక మేక్ ఇన్ ఇండియాకు మంచి ప్రోత్సాహకంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే జపాన్ టెక్నాలజీ, భారతదేశ నైపుణ్యం కలయికతో ఈ రైళ్లను తయారు చేస్తున్నారు.
భారతదేశంలో తయారు చేయబోయే భాగాల కోసం జపాన్ టెక్నాలజీ బ్లూ ప్రింట్లు పద్ధతిని భారత్ ఇంజనీర్లతో పంచుకుంటుంది. ఇది భారత్ మేక్ ఇన్ ఇండియా చొరవను మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఇక ఈ రైళ్లు వాడకంతో రియల్ ఎస్టేట్ కు కూడా ప్రయోజనం చేకూరనుంది. బుల్లెట్ రైల్ కారిడార్ నిర్మాణానికి చాలా భూమి, స్థలం అవసరమవుతుంది. ఈ పట్టణాల చుట్టూ ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుండడంతో ఈ ప్రాంతాల రియల్ ఎస్టేట్ మార్కెట్ విజృంభిస్తుంది. ఇది ఎకనామీని కూడా పెంచుతుంది. అయితే ఈ భారీ ప్రాజెక్టులు పూర్తి చేయడం అంత సులువు కూడా కాదు. ఇందులో కొన్ని ప్రతికూలతలు కూడా లేకపోలేదు. ఎందుకంటే కొత్త కారిడార్ కోసం బడ్జెట్ను ప్రస్తుతమున్న భారతీయ రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత హై స్పీడ్ రైళ్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా ఆశించిన ఫలితాలు సాధించగలిగితే భారత్ అభివృద్ధి పరంగా పెద్ద ముందడుగు వేసినట్లే భావించాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.